సినిమాల ప్రపంచమైన రాజకీయ చదరంగమైన ఆయన అడుగు పెట్టినంత వరకు వన్స్ హి స్టెపింగ్ ఆ పవర్ ని ఆపడం ఎవ్వరి తరం కాదు. 1969 సెప్టెంబర్ 2 చీరాల సమీపంలోని ఓ చిన్న ఊర్లో జన్మించాడు ఓ సాధారణ బిడ్డ. కానీ ఎవ్వరికీ తెలియదు ఆ బిడ్డ ఓ రోజు కోట్లాది హృదయాలను గెలుచుకునే తుఫాన్ అవుతాడని. అతని పేరు కొణిదెల పవన్ కళ్యాణ్. చిన్నతనం నుంచి తండ్రి విలువలు, తల్లి ప్రేమ, అన్న చిరంజీవి ప్రేరణ ఇవే అతని బలం. కానీ అతని కల మాత్రం వేరు. సమాజం పట్ల ఆయనకున్న ఆలోచనలు వేరు. 1996లో సినిమా రంగంలో అడుగుపెట్టి ప్రతి సినిమాలో ఆయన చూపించింది హీరో అంటే కేవలం స్క్రీన్ మీద కాదు, ఆలోచనలో ఉండాలి అని. అభిమానులు ఆయన్ని ప్రేమగా పవర్ స్టార్ అని పిలుస్తారు. కానీ ఆయన మనసులో ఒక్క ఆలోచన, పవర్ అంటే ప్రజల చేతిలో ఉంది. అందుకే 2014లో జనసేన పార్టీ స్థాపించి సినిమా సెట్స్ మీద హీరోగా ఉన్న పవన్ ప్రజా వేదికపై విప్లవ నాయకుడిగా మారాడు. వచ్చాడు దేవుడు, మళ్ళీ వచ్చాడు. పార్టీకి డబ్బు లేదు, మీడియా మద్దతు లేదు. కానీ ఒక విశ్వాసం ఉంది, గుండెల నిండా ధైర్యం ఉంది. పేదల సమస్యలు, రైతుల కష్టాలు, యువత నిరాశలు అన్నింటికీ ఆయన స్వరమయ్యాడు. ప్రతి పరాజయం ఆయనకు ఓ పాఠం, ప్రతి విమర్శ ఆయనకు ఒక ఆయుధం. విమర్శలనే మెట్లుగా మలిచి శత్రువులకు అందనంత ఎత్తుకు ఎదిగిన చాణక్యుడు అతడు. ఇప్పుడు కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక నమ్మకం, ఒక శక్తి, ఒక స్ఫూర్తి. ఇది నటుడి లేదా రాజకీయ నాయకుడి కథ కాదు. ఇది మన నుంచే పుట్టుకొచ్చి కోట్లాది ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన అసలైన హీరో కథ. అతను కేవలం పవన్ కళ్యాణ్ కాదు, అతను ఓ తుఫాన్.